గూగుల్లో టీజీ హెడ్సెట్ అని టైప్ చేయండి. వెబ్ ఆప్షన్ లాగిన్ నుంచి మీరు హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ కార్డ్ ఇచ్చిన తర్వాత వెరిఫై అంటే లాగిన్ చేయండి. లాగిన్ చేస్తేనంటే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. బీఈడీలో సీట్లు వెబ్ ఆప్షన్లు ఎట్లా పెట్టుకోవాలి, పెట్టుకుంటే మీకు కొంచెం ఎక్కువ ర్యాంక్ ఉండి ఇప్పుడు 1500 నుంచి 3000, 3500 మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా గవర్నమెంట్ సీట్లు ఎట్లా రావాలనేటటువంటి దాని గురించి ఈ వీడియోలో డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే లాగిన్ ఇచ్చిన తర్వాత మీరు లాగిన్ నుంచి మీరు పాస్వర్డ్ అనేటటువంటిది వెరిఫై చేయాలి. వెరిఫై చేస్తేనంటే మీ పేజ్ అనేటటువంటిది లాగిన్ అవ్వడానికి మీ పేజ్ అనేటటువంటిది ఓపెన్ అవుతుందన్నమాట. తర్వాత ఈ విధంగా మీకు కనిపించడం జరుగుతుంది. ఇందులో చూడండి ఆడ్ ఆప్షన్స్ అని చెప్పి ఉండడం ఉంది కదా. దీంట్లో మీ డిస్టిక్ నేమ్ కావచ్చు, మీ కాలేజ్ నేమ్ కావచ్చు, ఆ లొకేషన్ నేమ్ కావచ్చు, మీరు ఆ కాలేజ్ కోడ్ కానీ ఏది సెర్చ్ చేసినా మీ కాలేజ్ లిస్ట్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ వాళ్ళు అనుకోండి, మీకు మంచి ర్యాంక్ వస్తే మ్యాథమెటిక్స్ని ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. లేదు నాకు కొంచెం ఎక్కువ ర్యాంక్ ఉంది అంటే మీరు ఫిజికల్ సైన్స్ని ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీకు సీట్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు కాలేజీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సెకండ్ మెథడ్ని మ్యాథమెటిక్స్గా తీసుకోండి. అప్పుడు మీకు మ్యాథ్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది. లేదు నేను ఫిజికల్ సైన్స్ తెలుగో ఇంగ్లీషో తీసుకుంటా అంటే కూడా మీ ఇష్టం. లేదంటే మ్యాథ్స్ తీసుకొని సీట్లు పెట్టుకుంటా అంటే దాని తర్వాత మీకు మెథడ్ 2 అనేటటువంటి కాలేజీలో ఫిజికల్ సైన్స్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కాలేజ్ నేమ్లు సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తూ ఆడ్ ఆప్షన్స్ అనేటటువంటిది ఆర్డర్కి సంబంధించి ఇక్కడ కింద ఉంది కదా, దానికి సంబంధించి ప్రెస్ చేస్తానంటే మీకు ఒక్కొక్క కాలేజ్ యాడ్ అవుతుంది అనమాట. ఇట్లా టిక్ చేసుకొని వాటన్నిటినీ మళ్ళీ అప్ డౌన్ అని కింద కనిపిస్తుంది కదా, దాని ద్వారా మీరు పైనకి కిందికి చేసుకోవచ్చు. ఇది చేయకపోయినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మీరు సేవ్ నెక్స్ట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు కొన్ని కాలేజీలు సెలెక్ట్ చేసుకున్నారు కదా, మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఎడిట్ ఆప్షన్లో మీకు ఏది ముందు ఉండాలి, ఏది తర్వాత ఉండాలని చూడండి. ఒక కాలేజీకి సంబంధించి మీ మెథడ్ నుంచి అంటే ఇప్పుడు సోషల్ ఓరియంటల్, అట్లాగే ఓరియంటల్ లాంగ్వేజెస్, అట్లాగే సోషల్ స్టడీస్ ఉందనుకోండి. మీరు ఓరియంటల్ లాంగ్వేజ్ నుంచి మీరు పీజీ చేసి వచ్చిన వాళ్ళైతే మీకు ఎక్కువ ర్యాంక్ ఉన్నా అని కూడా గవర్నమెంట్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఎట్లాగో ఓరియంటల్ లాంగ్వేజ్ పీజీలో తెలుగో ఎంఏ ఇంగ్లీషో చేసి ఉంటారు కదా, మీకు డిఎస్సిలో యూజ్ అవుతుంది. కాబట్టి మీరు సెకండ్ మెథడ్ అనేటటువంటి సోషల్ స్టడీస్ తీసుకుంటే అది కూడా డైరెక్ట్ ఎలిజిబుల్ అవుతుంది అనమాట. ఇవి గుర్తుంచుకొని వీటన్నిటికి సంబంధించి నేను ప్రతి వీడియో చేస్తూనే ఉన్నాను. వాటి లింకులు అనేటటువంటిది టెలిగ్రామ్లో టీచర్ బడి అనేటటువంటి ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. నేను టీచర్ అయ్యేంత వరకు ఈ ఛానల్ అనేటటువంటిది, టీచర్ బడి అనేటటువంటి ఛానల్ విశ్రమించకుండా పనిచేస్తుందని గుర్తుంచుకోండి. ఇట్లా ఒక టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత అప్ డౌన్ చేసుకోండి. మీకు ఏది ఎక్కువ ప్రియారిటీ ఉంటాయి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ కాలేజీని పెట్టుకున్నారనుకోండి, ఫిజికల్ సైన్స్ని మొదట, మ్యాథ్స్ని సెకండ్ పొజిషన్లో, 2 కాలేజీలను వెంబడి పెట్టుకుంటే ఫస్ట్ కాలేజ్ రాకపోతే సెకండ్ కాలేజ్ అదే కాలేజ్ కానీ మెథడ్ వేరే దాంతో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.